హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లయ. మీ అందరికి ఒక యూజ్ అయ్యే మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన. అదే అగరవాల మల్టీ కుక్ క్యాటిల్ విత్ స్ట్రీమర్ 360 degrees స్వీవల్ డిటాచబుల్ పవర్ బేస్తో అయితే వచ్చింది, వైడ్ మౌత్తోని. అది కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లిడ్ అనమాట. వేరబుల్ టెంపరేచర్ సెట్టింగ్తో అయితే వచ్చింది. మనం కావాల్సిన సెట్టింగ్ టెంపరేచర్ అయితే పెట్టుకోవచ్చు. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. దీంట్లో ఏదైనా సరే ఈజీగా కుక్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ టైంలోనే. నాకైతే మస్తు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని మీకైతే ఈ ప్రోడక్ట్ అయితే రివ్యూ ఇస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ఏమేం కుకింగ్ చేస్తానో చూపిస్తాను. ఆయన మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. ఈరోజు చాలా అంటే చాలా కుకింగ్ వీడియోస్ అయితే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ మల్టీ కుక్కర్లో ఎవరైనా ఈజీగా తొందరగా వండుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు, లేదంటే బ్యాచిలర్స్ వాళ్ళకైతే ఈ కుక్వేర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఏదైనా ఈజీగా వండుకోవచ్చు. పాలు మసలు పెట్టుకోవచ్చు, టీ కాఫీ పెట్టుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. అబ్బా చెప్పుకుంటూ అయితే ఎన్నైనా చేసుకోవచ్చు. అది కూడా తొందరగా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ మస్తు అనిపించింది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. అంతేకాకుండా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, లైక్ ట్రిప్స్కి కానీ, టూర్స్కి కానీ, విలేజెస్కి వెళ్ళినప్పుడు అయితే మస్తు వర్కౌట్ అవుతుంది. ఒక బ్యాగ్లో క్యారీ చేయడం కూడా చాలా సింపుల్, చిన్నగానే ఉంటుంది. కాబట్టి మొన్న రీసెంట్గా నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకి ఫుడ్ కుక్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా రాగానే ఇది అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది క్లీనింగ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. దాంట్లో వాటర్ పోసుకొని మన దగ్గర ఉన్న స్క్రబ్తోని అటు ఇటు రుద్దుకొని వాటర్ పోసి వాష్ చేసుకుంటే ఇంకా అంతే. వాష్ చేయడం చాలా సింపుల్. కాకపోతే ఇది వాష్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వాష్ చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోయినా ఖరాబ్ అయిపోతుంది. మీరు జాగ్రత్తలు తీసుకొని వాష్ చేసుకుంటే ఎక్కువ టైం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందే కదా పాలు పెట్టిన, అప్పుడే మసిలిపోయినాయి. ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసిన. ఈ మెయిన్గా నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మా చిన్నోడు అనమాట. వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం, పాలు కూడా ఎక్కువ ఇష్టం. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎగ్స్ కానీ పాలు కానీ వేడి చేసుకొని ఉడకబెట్టుకొని తీసుకుపోయేసరికి బయటికి వెళ్ళేసరికి చల్లగా అయిపోతుంది. వాడు ఏంటంటే ఎగ్ కానీ పాలు కానీ వేడిగా ఉన్నప్పుడే తింటాడు, తాగుతాడు. బయటికి వెళ్ళేసరికి చల్లగా అయిపోయేసరికి వాడు తింటలేడు, తాగుతలేడు. ఇంకా వాడి కోసం మెయిన్గా ఇది తీసుకుంటున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు ఇది క్యారీ చేసుకొని పోయినప్పుడు ఇంకా అప్పటికప్పుడే పాలు వేడి చేసి బాటిల్లో పోషిస్తే వాడు హ్యాపీగా తాగుతాడు. ఎగ్ అయినా సరే అప్పటికప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టేస్తే వాడు ఇష్టంగా తింటాడు అనమాట. దీంట్లో ఎగ్స్ బాయిల్ చేయడం కూడా చాలా సింపుల్, తొందరగా ఉడికిపోతుంది. అది కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది, పిల్లలు తినేలాగా ఉంటుంది. మీరే చూసారు కదా ఎంత తొందరగా క్విక్గా ఉడికిపోయిందో. మీరు ఓపెన్ చేసి చూస్తాను, చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. ఇంకా వాడికి ఇష్టంగా తినే ఫుడ్ మనం చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మన పిల్లలకి మనం ఫుడ్ పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినరు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళకి పెట్టాలి. అది కూడా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగా తిని ఆడుకుంటే మనకి ఇంకా చెప్పలేని ఆనందం అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా బయటికి ట్రిప్స్ కానీ లేదంటే టూర్స్కి ప్లాన్ చేసినప్పుడు ఈ యొక్క మల్టీ కిటర్ ప్లాన్ చేసుకొని బయటికి తీసుకొని పోండి. ఎక్కువ ప్లేస్ కూడా ఏం పట్టదు, చిన్నగానే ఉంటుంది. ఇంకా నేను దీంట్లో రైస్ కూడా కుక్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా మన ఇంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లైక్ గ్యాస్ అయినప్పుడు మనకు మస్తు వర్కౌట్ అవుతుంది. నాకు ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు దీంట్లోనే వండుతున్నాను, రైస్ వండుతున్నాను, దాంతో పాటు వెజిటేబుల్ కూడా స్టీమ్ చేస్తున్నాను. ఎట్ ఏ టైం రెండు ఉడికిపోతున్నాయి. రైస్ అయిపోయింది, వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోయినాయి. ఈ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ వాడడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఆయిల్ ఎక్కువ వేసి వెజిటేబుల్స్ ఉడకబెట్టడం వల్ల ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం, హెల్త్కి కూడా చాలా మంచిది కాదు. ఇట్లా స్టీమ్ చేసిన ఈ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్ పడుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. తొందరగా అయిపోతుంది. అన్నం ఉడికింది అప్పుడే ఏంటంటే వెజిటేబుల్ కూడా స్టీమ్ చేసిన కాబట్టి దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఒక 2 minutesలో 2 నిమిషాలు ఉడకబెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ నేను అన్నం ఉడకబెట్టిన తర్వాత వాష్ చేసినాను. చూస్తున్నారు కదా మీరు నేను ఎట్లా వాష్ చేసినానో. దాని బయట వాటర్ పడకుండా, అంటే లైక్ ఎలక్ట్రిక్ది అయితే ఎక్కడ ఉందో అక్కడ వాటర్ పడకుండా ఓన్లీ లోపల స్టెయిన్లెస్ స్టీల్ ఉంది కదా అక్కడ సైడే నేను ఏమంటే స్క్రబ్బర్తో అయితే యూజ్ చేస్తున్నాను. అంటే లైక్ స్క్రబ్ చేసిన అక్కడిక్కడ రుద్దిన అనమాట. మనం బాసనలు ఎట్లా తోముతాం అట్లనే దాంట్లో వాటర్ పోసుకొని వాష్ అయితే చేసిన. ఇంతకుముందు అయితే నేను అదే స్టీమ్ చేశాను కదా వెజిటేబుల్స్. ఇప్పుడు నేను నార్మల్ టైంలో కుక్ చేయాలంటే 2-3 స్పూన్స్ ఆయిల్ పోస్తా. నాకు ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. కానీ దీంట్లో అట్లా కాదు, 1/2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో నేను ఏమంటారు బగారా మసాలా కూడా వేసిన, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం. కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి నేను స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అయితే వేసేసిన. 2 minutes అంతే, ఎక్కువ
ఎక్కువ టైం కూడా పట్టలేదు ఆల్రెడీ, ఎందుకంటే స్టీమ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టలేదు. 2 minutesలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై చేసిన, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. హెల్త్ కూడా చాలా మంచిది, తక్కువ టైంలో మనం ఇష్టంగా చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదు, చాలా టైప్స్ ఆఫ్ వెజ్జీస్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ పిల్లలకు స్టీమ్ చేసి ఇవ్వచ్చు అనమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రూట్స్ డైరెక్ట్గా తినలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ డైరెక్ట్గా స్టీమ్ చేసి వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, స్మాష్ చేసి తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. నాకైతే ప్రోడక్ట్ అయితే మస్త్ అనిపించింది. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ త్రూ అయితే ఆర్డర్ చేసుకోండి. నాకు ఆ రోజు ఎందుకో కొంచెం హెల్తీగా టేస్టీగా తినాలనిపించింది, అందుకోసమే వైట్ రైస్ పెట్టుకొని పప్పు వేసుకొని ఈ కర్రీ పెట్టుకొని తింటే మస్త్ అనిపించింది. మీకు ఈ ప్రోడక్ట్ ఎట్లా వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీస్ మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.